సార్ మీరు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి కదా, అండ్ ఈ క్యారెక్టర్స్ కి ఆ క్యారెక్టర్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? చాలా ఉంది. ఎలా ఉండబోతుంది సార్? అంటే నాకు విలన్ క్యారెక్టర్ అంటే నేను ఫస్ట్ నుంచి ఎక్కువ యాంటీ క్యారెక్టర్స్ చేస్తున్నాను. నాకు చాలా సింపుల్ అది. ఏం చేయకపోయినా క్యారెక్టర్లోనే ఒక దుర్మార్గం ఉంటుంది కాబట్టి మొహం చూడగానే మీరు చూసే చూపులో కూడా అంటే ఈ సినిమా చూడండి ఆ చూపులే ఉండవు. అర్థమవుతుంది సార్, పోస్టర్ చూసినప్పుడే నాకు అర్థమవుతుంది. అది విలన్ అయితే అలా చూస్తాం కానీ ఫాదర్ క్యారెక్టర్ కూడా అలా చూడటం బాగోదు కదా. కుదురుద్ది కానీ బాగోదు కదా. పంచు పలకనమ్మకే పంచ అంటే మీరు పంచి పలకనమ్మనా సార్? అదేం లేదు సార్, ఊరికే సినిమా డైలాగ్ జస్ట్ గుర్తొచ్చింది, వాడకూడని చోట వాడారని నాకు అర్థమైంది. సో మీకు ఈ షూట్ లో బాగా మెమరబుల్ గా ఉన్న ఒక మూమెంట్ ఏంటి? మెమరీస్ చాలా మెమరీస్ ఉన్నాయి. బెస్ట్ మూమెంట్ అంటే ఫినాలీ రౌండ్ అని ఈ సినిమాలో ఒక రౌండ్ ఉంది, మిస్ బ్యూటీ క్వీన్ కాన్సెప్ట్లో. సో అప్పుడు లాస్ట్ మూమెంట్ వెన్ ఫాదర్ కమ్స్ అండ్ ఆ స్ట్రగుల్స్ అన్నీ చూసి తనని సపోర్ట్ చేస్తూ వస్తూ లాస్ట్లో వెన్ ఫాదర్ కమ్స్ ఆన్ స్టేజ్ను అది కొంచెం చాలా రియలిస్టిక్గా అనిపించింది నాకు. వెన్ ఐ అచీవ్ సంథింగ్, ఇప్పుడు నా ఫాదర్ ఎలా ఫీల్ అవుతారో వెన్ రాజా సార్ కేమ్ ఆన్ స్టేజ్ ఐ ఫెల్ట్ దట్ చాలా రియలిస్టిక్గా నిజంగా అనిపించింది. ఈ సారంగ తరిగా అనే సినిమా ఎలాంటి వాళ్ళకి నచ్చుతుంది అని అనుకుంటున్నారు? అంటే ఇది చాలా లైక్ అంటే ఇది మిడిల్ క్లాస్ ఫాదర్ స్ట్రగుల్ అండి. చాలామంది కనెక్ట్ అవుతారు. అంటే ఇందులో డైరెక్టర్ రిలీజియన్ కూడా టచ్ చేశాడు, అలాగే సేమ్ టైం క్యాష్ని కూడా టచ్ చేశాడు, అట్ ద సేమ్ టైమ్ ఈ మ్యాటర్ కూడా టచ్ చేశాడు. 3 ఇంపార్టెంట్ మ్యాటర్స్ న్యాచురల్గా ఎలా ఉంటుందో అలా తీశారండి. మెయిన్ మన చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళకి అందులో ఏదో సంఘటన జరిగే ఇది ఉంటుంది అనమాట. తిను మారాక తిన్ని ఒక అబ్బాయి లవ్ చేయటం, తను స్ట్రగుల్ అవటం, కాదని చెప్పుకోలేక అవునని చెప్పలేక తెలిస్తే ఏమవుతుంది ఇవన్నీ, ప్లస్ ఒక ఊర్లో ఉండగా తనని అలా మారినప్పుడు ఆ ఊర్లో మిగిలిన వాళ్ళు అనే మాటలు కానీ ఆ స్ట్రగుల్ చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఫాదర్గా స్ట్రగుల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం డాటర్గా స్ట్రగుల్ ఉంటుంది. ఇదంతా చాలా బాగా చూపించారు. చాలా డిఫరెంట్ కదండి. మీరు చేస్తే ఎందుకు బాగుంటుంది అనుకున్నానంటే, మీరు మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన చాలా ఉంటాయి, అవి చాలా హార్ట్ టచింగ్గా కూడా ఉంటాయి. నేను ఇంతకుముందు మీ ఇంటర్వ్యూలో కూడా చూసా. అది మీరైతే ఇంకా అది న్యాచురల్గా ఉంటుంది, ప్లస్ ఇది అవుతుందని అనుకున్నారు ఫస్ట్లో. తర్వాత మీ హైట్ అది చూసి భయపడినట్టున్నారు. యాక్చువల్లీ ఐఎమ్ 5'7" సార్. అదే సో ఇది యశస్వి ఈ క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఎవరి దగ్గర ట్రాన్స్ ఉమెన్స్ దగ్గర నుంచి ఎట్లాంటి ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? లైక్ ది వే యూ లుక్ అండ్ వే యూ బిహేవ్ లైక్ ట్రాన్స్ ఉమెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యారెక్టర్ గురించి డీటెయిల్గా పండు సార్ని అడిగినప్పుడు వాట్ హీ సెడ్ ఇస్, నేను అడిగాను బికాజ్ ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ హౌ దే బిహేవ్ ఆర్ ఎనీథింగ్ అబౌట్ దెమ్. సో వాళ్ళని అడిగినప్పుడు హీ సెడ్ కంప్లీట్లీ షీ ఈజ్ అ ఉమెన్ నౌ. అంటే మీ ఇంటర్వ్యూలో ఒకసారి నేను విన్నాను, సమ్మన్ ఆస్క్ యూ తేజు గురించి ఎవరైనా అడిగినప్పుడు యూ సే తేజు ఈజ్ నో మోర్, తేజు ఈజ్ నాట్ దేర్ నౌ, ఐ యామ్ ప్రియాంక. సో ద సేమ్ కాన్సెప్ట్ పండు సార్ దగ్గర కూడా అదే ఉంది. హీ సెడ్ యూ ఆర్ అనుపమ, దట్స్ ఆల్. హీ డిడ్ంట్ వాంట్ మీ టు చేంజ్ ఎనీ బాడీ లాంగ్వేజ్. అమ్మాయి అంటే అమ్మాయి, దట్స్ ఆల్. That is how it happened. He didn't want me to change any kind of body language gaani, behavior gaani, anything he didn't want me to change. ఇందులో డైరెక్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, ఇప్పుడు మేల్ ఫిమేల్ ఓకే, అట్ ద సేమ్ టైం ఇది ఒక హార్మోనల్ ఇది ఇన్బ్యాలెన్స్ వల్ల జరిగింది తప్ప వాళ్ళని సమాజంలో వేరేలా చూడటం, వేరేగా మాట్లాడటం కానీ ఏం లేకుండా ఈక్వల్గా హక్కులు ఉండాలి అన్నదాని మీద డైరెక్టర్ కాన్సన్ట్రేట్ చేశారండి. అది మెయిన్. వాట్ హీ వాంటెడ్ టు సే ఇస్ దిస్ ఇస్ జస్ట్ అ జెండర్ డిస్ఫోరియా. అంటే వాళ్ళకి ఎందుకు అలా అనిపిస్తుందో వాళ్ళకి తెలీదు, అదే వాళ్ళకి తెలీదు, దే డోంట్ నో వై దే ఫీల్ దట్. సో వాళ్ళని వేరేలాగా కానీ వాళ్ళ మీద క్రిటిసైజ్ చేయడం కానీ ఇది ఎక్కడ మా సినిమాలో మేము చూపెట్టలేదు. దట్ ఈస్ వాట్ వి వాంటెడ్ టు సే. ట్రైలర్ చూసినప్పుడు చాలా ఎమోషనల్గా ఉంది. సో ఈ మూవీ సారంగ తరిగా అనే సినిమాలో మేము రొమాన్స్ కానీ సస్పెన్స్ కానీ లేకపోతే ఎంటర్టైన్ కానీ ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అవును, మా పిల్లలు రొమాన్స్ చేస్తారు, మా అమ్మాయి చేస్తుంది. మా అమ్మాయి చేయలేదు అనుకుంటా. లేదు సార్. ఓకే.
మగపిల్లలిద్దరు చేస్తారు రొమాన్స్ బాగానే Okay, with whom, sir? వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో మాత్రం కాదు. యూత్ కి నచ్చేటట్టు రొమాన్స్ కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇది అండ్ యూ హ్యావ్ సస్పెన్స్ పాయింట్ కూడా ఉంది. Okay. చెప్పేశారు కదా సస్పెన్స్ పాయింట్, ఇంకేముంటుంది ఇంకా సస్పెన్స్. ఇది ఫ్యామిలీస్ అందరికీ నచ్చుతుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ నచ్చుతుంది, చాలా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అంటే చాలా రియలిస్టిక్ గా ఉంది. ఇప్పుడు జనరల్ గా మన ఫ్యామిలీస్ లో ఎలా జరుగుతుంది, ఇట్ ఈస్ నాట్ ఏదో ఫైట్స్ అలాంటి సినిమా కాదు. ఇట్ ఈస్ అ కల్ట్ ఫామ్. మలయాళం సినిమాస్ ఎలా మనం చాలా న్యాచురల్ గా ఎలా జరుగుతుందో అలానే చూపిస్తాం కదా, ఆల్మోస్ట్ అలా. ఇప్పుడు ఈ సినిమాలో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నిజంగా ఒకళ్ళు వచ్చి మీకు ఐ లవ్ యూ చెప్పారు అనుకోండి, మీరు ఎంత స్ట్రగుల్ అవుతారు, ఏం చెప్తారు వాళ్ళకి ఐ లవ్ యూ? ఎందుకు ఐ కాంట్ సే? మీరు లవ్ చేసిన వాళ్ళు ఎవరు లేరా? నేను లవ్ చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు సార్ పెళ్లి చేసుకుని. సో దే ఆర్ నాట్ అవైలబుల్ రైట్ నౌ. కాదు, దాని గురించి కాదు. ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్పారు అనుకోండి మీకు ఎవరన్నా, మీరు ఇమీడియట్గా వాళ్ళకి ఏం చెప్పాల్సి వస్తుంది? నో సార్, ఇమీడియట్గా అయితే నేను ఖచ్చితంగా నో అనే చెప్తాను. దానికి చాలా స్ట్రగుల్ ఉంటుంది కదా, చాలా బ్రెయిన్, చాలా మెలోడ్రామా జరుగుతుంది లోపల, మానసికంగా మీరు చాలా స్ట్రగుల్ అవుతారు. అవన్నీ చూపించారు ఇందులో. ఈ అమ్మాయికి ఒక అబ్బాయి వెనకాల పడి, అమ్మాయి తను క్లాసికల్ డాన్సర్ ఈ సినిమాలో, తనకు చెప్పడానికి తను ఎంత స్ట్రగుల్ అయింది అన్నదే ఇది కదా. అది చెప్పాక వాళ్ళ రియాక్షన్ వేరేలా ఉంటుంది. జనరల్గా మామూలుగా మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో అలాగే వాళ్ళ ఫాదర్ వచ్చి ఏమనుకుంటున్నావు, మా అబ్బాయి ఇలా మీ అమ్మాయి కాకుండా వెనకాల పడింది, మా ఆవిడ జీవితం నాశనం చేస్తావా అంటే అప్పుడు ఫాదర్ సపోర్ట్ చేయాల్సిన ఇది ఉంటుంది కదా. సో ఆ టైంలో మీ సపోర్ట్ అనేది చాలా నా స్ట్రగుల్ ఉంటుంది ప్లస్ సపోర్ట్ ఉంటుంది. సో ఈ సినిమాలో వి ట్రై టు షో దట్ ఇప్పుడు ఒక ట్రాన్స్ ఉమెన్ కానీ ఒక ఫ్యామిలీలో ఇలాంటి ఒక ఇష్యూ జరిగినప్పుడు 99% పేరెంట్స్ సపోర్ట్ చేయరు, డెఫినెట్లీ ఎవరు సపోర్ట్ చేయరు. వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఎక్కడెక్కడో స్ట్రగుల్ అయ్యి సొసైటీతో ఫేస్ చేసి దిల్ ఫేస్ అ లాట్ యాజ్ యూ నో. సో అలాంటప్పుడు ఒకవేళ ఫ్యామిలీలో ఫాదర్ సపోర్ట్ చేసి ఫ్యామిలీ సపోర్ట్ వాళ్ళకి దొరికితే దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్, వాళ్ళు ఏదైనా అచీవ్ చేయగలుగుతారు. దట్ ఈస్ వాట్ వీ షోడ్. తనకి సపోర్ట్ చేసి చేయటం ఆ సినిమా. ఇప్పుడు ఆల్రెడీ హార్మోన్ ప్రాబ్లం వల్ల మీరు మెంటల్ ఇదిలో ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోతే అది ఇంకా మానసికంగా ఇంకా నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోతుంది. డిప్రెషన్లోకి వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. అది అందులోంచి బయట రావాలంటే వేరే దారి ఉండదు. ఇప్పుడు ఎవరినలా ఇప్పుడు సేమే కదా, యు ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. హార్మోన్స్ అంటే మీరు టోటల్లీ అమ్మాయిలాగే కాబట్టి ఇప్పుడు అవతల ఒక అబ్బాయో ఇంకొకరు ఫాదరో పేరెంట్స్ లేనప్పుడు ఒక అబ్బాయిని సపోర్ట్ చేశారు అనుకోండి, మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, దాంతో మీరు ఏదైనా చేయగలరు. ఇప్పుడు మరి బిగ్ బాస్లో మీరు మీకే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు యాక్చువల్గా వినర్ కన్నా. నిజంగానే అంటే అది మీ కాన్ఫిడెన్స్ నుంచి మీరు స్ట్రగుల్ అయ్యి అది ఇది చాలా 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 కష్టం అండి. ఆ విషయంలో అప్రిషియేట్ యూ, సూపర్. మీరు నేను మీ ఫ్యాన్ కూడా. డెఫినెట్లీ ఎవరికైనా చాలా కరేజ్ కావాలి టు యూనో ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు. అండ్ ఇంటర్వ్యూస్లో నేను కొన్ని ఇంటర్వ్యూస్లో రబ్బిష్ క్వశ్చన్స్ కూడా అడగడం నేను చూశాను. ఐ నో హౌ యూ ఫేస్ ఇట్. చాలా ఓపెన్గా మాట్లాడేస్తాను. మీరు ఫస్ట్ నుంచి ఎదుర్కొన్నది ఏంటి చెప్పండి, ఓపెన్గానే మాట్లాడుకుందాం. అంటే ఈ సినిమా కనెక్ట్ అవుద్ది యాక్చువల్గా, దానికోసం అడుగుతున్నాను. సార్ యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ ఇన్ 5 years old, then only I know about myself. I was like I'm different. ఇప్పుడు ఆ మూమెంట్ ఏంటి, ఫీల్ వస్తుంది లైక్ నేను స్కూల్కి వెళ్ళే డేస్లో ఐ థింక్ ఐఎమ్ ఫస్ట్ స్టాండర్డ్. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు యూనిఫామ్ చేంజ్ చేసిన తర్వాత ఈవెన్ నేను కూడా నా యూనిఫామ్ చేంజ్ చేసి వాళ్ళ బట్టలు వేసుకొని ఐ వాజ్ లైక్ ఇంటి చుట్టూ తిరిగేదాన్ని అనమాట. సో మా మమ్మీ చూసి ఎందుకు ఇలా చేస్తుంది, సరే కొంచెం ముద్దుగా ఉంది కదా, తెల్లగా పొట్టగా ముద్దుగా ఉంది కదా, సరే అలానే అనుకునేవాళ్ళు. బట్ ఒక 5 years క్రాస్ చేసి 6th year లైక్ నా 6th yearలోకి వచ్చేటప్పుడు నాకు ఇంకా పూర్తిగా అర్థమైంది, నేను అమ్మాయిగానే ఉండాలనుకుంటున్నాను, నా సెల్ఫ్ నేను అద్దంలో అందంగా నేను చూసుకోవాలి అండ్ అమ్మాయి లాగానే చూసుకోవాలి అని. సో చిన్నప్పటి నుంచి కూడా నేను గౌన్లు వేసుకోవడం అండ్ వాళ్ళు ఫ్రాక్స్ యూస్ చేయడం, సో ఇట్లాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. అండ్ నేను పక్కాగా మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయింది ఎప్పుడంటే when I was in 8th standard. అంటే అప్పటి వరకు ఇట్స్ ఓకే, అలా ఉన్నా పర్లేదు. అది కొంచెం ఏజ్ పెరిగే కొద్ది కూడా మన చుట్టూ ర్యాగింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే నేను ఎందుకు బిహేవ్ చేస్తున్నాను నాకు కూడా తెలియదు. అది
అదే కదా హార్మోన్ డెఫిషియన్సీ వల్ల అది అది తెలియదు. నాకు కూడా తెలియదు. See, sometimes it might be due to environmental conditions, pollution వల్ల కూడా కావచ్చు, or biological defects కూడా కావచ్చు. బట్ ఇదే పర్టికులర్ రీజన్ వల్ల వాళ్ళు బిహేవ్ చేస్తారని కూడా ఎప్పటివరకు తెలుసు, చెప్పలేదు. I went to many hospitals. నేను చాలా హాస్పిటల్స్ వెళ్ళాను, ఏమన్నా నేను డాక్టర్ చాలా ఏమన్నారు? టెస్ట్ చేయించాను. యూ హ్యావ్ సో మచ్ లైక్ ఉమెన్ హార్మోన్స్ అనేవి నీ బాడీలో అనేది ఎక్కువగా ఉంది, సో యూ ఆర్ లైక్ ఫీమేల్ ఓన్లీ. దెన్ ఐ గాట్ టు నో లైక్ యా ఐఎమ్ ఎ ఫీమేల్ నౌ, లైక్ నేను కూడా సర్జరీ చేయించుకోవాలి అండ్ నేను అప్పుడు ఐ విల్ బికమ్ ఏ ఉమెన్ అని చెప్పేసి నాకు నేను అనుకోను. అండ్ నా డెసిషన్ నేను తీసుకున్నాను అండ్ నేను ఒక స్టెప్ ముందుకు చాలా డేర్ చేసి ఒక స్టెప్ ముందుకు వేసాను, బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ వెరీ బిగ్ ఫ్యామిలీ. సో వాళ్ళందరికీ రెస్పాన్స్, నేను వాళ్ళందరికీ కూడా ఆన్సర్ చెప్పాలి, ఎందుకంటే నా వెనుక మా సిస్టర్ ఉన్నారు, తనకి ఇంకా అప్పటికి ఇంకా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అండ్ ఆల్మోస్ట్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కానీ అక్క మన మాట వింటారేమో కానీ బావలు, మా చిన్నాన్నలు, పెదనాన్నలు, మామయ్యలు, వాళ్ళ పిల్లలకి ఐఎమ్ దే నో అబౌట్ మీ, లైక్ తేజ అంటే తేజ అనే తెలుసు, తేజలో ఇంకో ప్రియాంక ఉందని చెప్పేసి ఎవరికి తెలియదు. అండ్ నేను చెప్పడానికి కూడా నేను చాలా భయపడ్డాను. సో ఆ టైంలో నేను ఇంకా లేదు, నన్ను నేను మోసం చేసుకోకూడదు, ఉంటే జెన్యూన్గా ఉండు, లేదంటే చచ్చిపో, అంతకుమించి వేరే దారి లేదు. కానీ నువ్వు ఇలా నటిస్తూ నువ్వు అందరినీ మోసం చేస్తూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ మాత్రం బ్రతకొద్దు, అది కూడా ఒక బ్రతుకు కాదని నేను ఒక స్టెప్ ముందుకు వేసాను అండ్ నౌ ఐఎమ్ సక్సెస్. అండ్ ఆ సర్జరీ కూడా ఇట్ ఇస్ నాట్ అ కాదు స్మాల్ కాదు థింగ్. ఇది ఇంట్లో మరి పేరెంట్స్ చెప్పారా? సార్ చెప్పలేదు సార్, మా నాన్నగారికి నేను వెన్ ఐ వాజ్ ఇన్ బిగ్ బాస్ అప్పుడు మాత్రమే నేను ఆయనకి చెప్పాను, స్టేజ్ మీద నేను చెప్పాను. బికాజ్ మా నాన్నగారు ఈజ్ అ ల్యాబ్ అటెండర్, ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. సో స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్ చేయిస్తూ ఉంటే కొన్ని యాసిడ్స్ ద్వారా ఆయనకి ఐస్ అనేవి పూర్తిగా బ్లైండ్ అయిపోయారు ఆయన. అయ్యో. సో ఆయనకి ఇప్పుడు పూర్తిగా కనిపించట్లేదు. తర్వాత ఆయన రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. మా ఫ్యామిలీకి తెలిసిపోయింది అండ్ మా రిలేషన్స్కి తెలుసు, మా ఊరంతా తెలుసు. కానీ వాళ్ళెవరు మా నాన్నగారికి, నాకు వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడప్పుడే సింగ్ గారికి చెప్పకూడదండి, మా నాన్నగారి పేరు దల్ బహదూర్ సింగ్. సో ఊర్లో అందరూ సింగు సింగు అంటూ ఉంటారనమాట. సో సింగ్ గారికి ఇప్పుడప్పుడే ఎవరు చెప్పకండి, తను తెలిసినప్పుడే. అండ్ నేను సర్జరీ అయిన ఒక 3-4 yearsకి నేను బిగ్ బాస్లోకి వెళ్ళడం కూడా జరిగింది అనమాట. 4 to 5 yearsకి నేను వెళ్ళడం జరిగింది. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్ అండి. ఎస్ సార్, ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. లైక్ ఒక 10 మంది పిల్లలు ఒకేసారి పుడితే వాళ్ళకి ఆ పెయిన్ ఎలా ఉంటుందో అంత పెయిన్ ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇట్స్ అ వెరీ బిగ్ సర్జరీ. అండ్ ఆ సర్జరీ కూడా మీరు వెంటనే చేసుకోలేరు కదా, ఇట్ హ్యాస్ అ వెరీ బిగ్ ప్రాసెస్. ఫెమినైజింగ్ హార్మోన్ థెరపీ ఇంకా కొన్ని ఇయర్స్ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి అండ్ ప్రాపర్ గా మీ యు హావ్ టు ప్రిపేర్ యువర్ బాడీ ఫర్ దట్. బాడీ అండ్ ఫిజికల్లీ మెంటలీ కూడా మీరు బాగా ప్రిపేర్ అయిన తర్వాత మాత్రమే డాక్టర్స్ కూడా సర్జరీ చేస్తారు. అండ్ దానికి కూడా ఒక సర్టన్ ఏజ్ లిమిట్ ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు ఒక 25-30 years అయిన తర్వాత మనం చేంజ్ అయితే లైక్ మన అందంగా కనిపించడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి.